హైదరాబాద్ నుంచి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మౌంటైన్ డెస్టినేషన్కి ఈరోజు మనం వెళ్ళబోతున్నాం. సో గైస్, ఈరోజు మనం హైదరాబాద్ నుంచి సిక్కింకి ఫ్లైట్లో వెళ్ళబోతున్నాం. అండ్ నేను వచ్చేసి ఈ వీడియోస్ని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్గా అప్లోడ్ చేయబోతున్నాను. అందులో వచ్చేసి ఒకటేమో నేను తిరిగిన సిక్కిం, ఇంకొకటి వచ్చేసి ప్లేసెస్ సిక్కింలో ప్లేసెస్ టు విజిట్ అని, ఆ రెండింటిని చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి తెలుగు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అండ్ నా పేరు అర్జున్, యు ఆర్ వాచింగ్ ఇండియన్ నోమాడిక్ జర్నీ. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. మనకి హైదరాబాద్ నుంచి గ్యాంగ్టాక్ కి రీచ్ అవ్వడానికి ఫాస్ట్ అండ్ మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్ వచ్చేసి ఫ్లైట్ గైస్. హైదరాబాద్ నుంచి మనకి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ అంటే సిక్కిం కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ ఇన్ బెంగాల్. అది హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ కి వచ్చేసి మనకి 2 నుంచి 2.5 hours పడుతుంది నాన్ స్టాప్ ఫ్లైట్ అయితే. బాగ్డోగ్రా నుంచి గ్యాంగ్టాక్ కి డిస్టెన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 125 కిలోమీటర్స్. ఈ రోడ్ జర్నీ కవర్ చేయడానికి మనకి 4 నుంచి 5 hours పడుతుంది. అండ్ ఆల్సో ట్రాఫిక్ గా ఉంటే ఇంకెక్కువ టైం పడుతుంది. ఎయిర్పోర్ట్ దగ్గరనే ప్రైవేట్ ట్యాక్సీస్, షేర్డ్ క్యాబ్స్, ఇంకా బస్సెస్ ఉంటాయి. బెస్ట్ అంటే ప్రైవేట్ ట్యాక్సీస్, కానీ అమౌంట్ వచ్చేసి అండ్ ప్రైస్ వచ్చేసి 4 నుంచి 5,500 వరకు ఉంటుంది. అదే షేర్డ్ క్యాబ్స్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఆల్సో బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి గవర్నమెంట్ ఇది, కానీ వాటికి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది, అంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. అండ్ ఆల్సో మనకి ట్రైన్ ఆప్షన్ కూడా ఉంది గైస్. హైదరాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ నుంచి ఉంది. సికింద్రాబాద్ నుంచి న్యూ జల్పాయిగురి అని ఒక వెస్ట్ బెంగాల్ ఆ ప్లేస్, అక్కడి వరకే ఉంది. అండ్ అది డైలీ ఉండదు, ఓన్లీ వీక్లీ వన్స్ ఉంటుంది. థర్స్డే నుంచి గ్యాంగ్టాక్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది. ఎందుకంటే న్యూ జల్పాయిగురి ఇంకా బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ వచ్చేసి దగ్గరనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఎగ్జైటింగ్ ఆప్షన్ వచ్చేసి హెలికాప్టర్ సర్వీస్. మిమ్మల్ని 35 minutes లో ఒక హిమాలయన్ వ్యూస్ తో గ్యాంగ్టాక్ రీచ్ అయిపోతారు. కానీ వెదర్ క్లియర్ గా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ లో మేము రీచ్ అయిన తర్వాత బయటికి వెళ్ళి ఒక క్యాబ్ మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి మమ్మల్ని ఆ క్యాబ్ డ్రైవర్ గ్యాంగ్టాక్ లో దింపేశాడు. If I could slow down the clock, I would. When I'm with you, I just feel so good. Every day, every single night. So for now, let's just take our time. Now that I got you by my side, tell me how you ready for the ride. Yeah, we don't know, maybe that's the night. So let's just take our ఇప్పుడైతే డిన్నర్ కోసం ఆయాము. 10:55 అవుతుంది టైము. అండ్ ఇంకా గ్యాంగ్టాక్ 60 కిలోమీటర్స్ ఉంది గైస్. సో గైస్, ఇది డే 2 అండ్ ఈ రోజు అయితే మనం గ్యాంగ్టాక్ లో ఉన్న లోకల్ సైట్ సీయింగ్ చేయబోతున్నాము. మేమైతే నిన్న రాత్రి 1 o'clock కి గ్యాంగ్టాక్ చేరుకున్నాం. అండ్ ఇప్పుడైతే మేము గ్యాంగ్టాక్ లో ఉన్న సిటీ సెంటర్ అంటే ఎంజీ మార్గ్ రోడ్ కి వెళ్తాము. ఎందుకంటే మేము హోటల్ ఒక రాంగ్ లొకేషన్ తీసుకున్నాము. యాక్చువల్లీ హోటల్ తీసుకోవాల్సిన బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఎంజీ మార్గ్ రోడ్. ఎందుకంటే మీకు అన్ని ఏది కావాలన్నా కానీ ఎంజీ మార్గ్ రోడ్కి చాలా దగ్గరనే ఉంటుంది. కానీ మేము తీసుకున్న దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేసరికి నాకు క్యాబ్స్ దొరకలేదు. సో అలా అని అక్కడ లోకల్ వాళ్ళకి అడిగాము ఎంజీ మార్గ్ వెళ్ళడానికి షార్ట్ కట్ అని.
వాళ్ళు అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటే అవి ఎక్కుమని చెప్పారు. ఆ స్టెప్స్ ఎక్కుకుంటా పైకి వచ్చిన తర్వాత మాకు ఒక పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఇంకా వెస్ట్ పాయింట్ అనే ఒక మాల్ కనిపించింది. దాని పక్కన ఒక క్యాబ్ డిపో ఉంది గాయస్. అక్కడ అక్కడ మేము ఒక క్యాబ్ ని మాట్లాడుకున్నాము. అక్కడ మాట్లాడుకున్న క్యాబ్ డ్రైవరే మమ్మల్ని మొత్తం సిక్కిం మొత్తం అతనే తిప్పాడు. అండ్ ఈ రోజు అయితే మనం గ్యాంగ్టాక్ లోకల్ సైట్ సీయింగ్ చేయబోతున్నాము. సో లెట్స్ గో. The silhouettes burning, embers rising high, like a chemical fire. The flame won't die. Intertwine, darling, you. సో ఇప్పుడైతే మనం బగ్టంగ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం గైస్. ఇది ఒక వైడ్ వాటర్ ఫాల్స్. మనం చాలా వాటర్ ఫాల్స్ చూస్తుంటాము, అవన్నీ నారో వాటర్ ఫాల్స్, కానీ ఇది ఒక వైడ్ వాటర్ ఫాల్స్ విచ్ ఇస్ సరౌండెడ్ బై గ్రీనరీ. అండ్ ఇక్కడ ఏం టికెట్ ప్రైస్ ఏమి ఉండదు ఎంట్రీ ఫీజ్కి. అండ్ ఇక్కడ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న రోప్వే లాగా ఉంది, మీరు అది ఎక్కి ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ ఉన్న సిక్కిమీ ట్రెడిషనల్ కాస్ట్యూమ్ వేసుకొని మీరు ఫొటోస్ దిగచ్చు. మీరైతే ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం, పదండి. This obsession of mine is fueling the furnace. I'm up all night and we're intertwined. Darling, you and I, and my heart beats cold under your control. Just let us go. అండ్ గైస్ ఇప్పుడైతే మనం గ్యాంగ్టాక్లో ఉన్న సెకండ్ బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాము, విచ్ ఇస్ గోంజంగ్ మానస్ట్రీ. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ ఉంటుంది గైస్, 20 రూపీస్ పర్ హెడ్. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది గైస్, విత్ నేచర్, పీస్ఫుల్, ఏదైనా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఒకవేళ క్లియర్ వెదర్ ఉంటే మీరు కంచన్జంగా వ్యూ చూడొచ్చు, అలాగే గ్యాంగ్టాక్ వ్యూ చూడొచ్చు. దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్ in Gangtok. Wake up to the sound of thunder, like it was in my ear. Are you gonna wait forever? I can see the stars reflecting, the empty tires made of steel. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లస్సా వాటర్ ఫాల్స్. ఇదైతే చాలా బాగుంటుంది గైస్ ఫోటోగ్రఫీ లవర్స్ కోసం. దీనికి లస్సా వాటర్ ఫాల్స్కి వచ్చే దారిలో మీకు కంచన్జంగా వ్యూ పాయింట్ కూడా ఉంటుంది, కానీ ఒకవేళ క్లియర్ వెదర్ ఉంటేనే మీకు కనిపిస్తుంది. మేము పోయిన టైం వచ్చేసి వర్షం పడుతుంది, సో అలా అని మేము వెళ్ళలేదు అక్కడికి. అండ్ గాయస్ ఇప్పుడైతే మనం ఇంకొక బ్యూటిఫుల్ నేచర్ లవింగ్ ప్లేస్కి వచ్చేసాము, విచ్ ఇస్ ప్లాంట్ కన్జర్వేటరీ. ఇక్కడ మీకు దగ్గర 400 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్ స్పీషీస్ కనిపిస్తాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది, కానీ మేము పోయిన టైం వచ్చేసి వర్షం టైం కాబట్టి మేము ప్లాంట్ కన్జర్వేటరీకి వెళ్ళాము, కానీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ వీళ్ళే తయారు చేసిన లేక్స్ ఉంటాయి, పాండ్స్ ఉంటాయి, ఒక నర్సరీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, ఎంతో బాగుంది. ఇది కూడా ఒక మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ గ్యాంగ్టాక్. Still floating but I won't surrender. Feel the tide inside of me, drowning in the endless silence, but I'm who I'm meant to be. I see your light, take me away from
అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఇంకొక బ్యూటిఫుల్ అండ్ డివోషనల్ ప్లేస్కి వచ్చేసాము. అది వచ్చేసి గణేష్ టాక్. ఈ టెంపుల్ లార్డ్ గణేష్కి డెడికేటెడ్. ఈవెన్ ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా బాగుంటుంది గైస్. ఈ టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఒక బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మీరు ఇక్కడ నుంచి ఒక పానరామిక్ వ్యూ ఆఫ్ కంచన్జంగా మౌంటైన్ చూడొచ్చు. ఇఫ్ ద వెదర్ ఇస్ క్లియర్. ఆల్సో మీరు గ్యాంగ్టాక్ సిటీని చూడొచ్చు ఇఫ్ ద వెదర్ ఇస్ క్లియర్. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఇంకొక లొకేషన్కి వచ్చేసాము విచ్ ఇస్ హనుమాన్ టాక్. ఈ హనుమాన్ టాక్ అయితే లార్డ్ హనుమాన్కి డెడికేటెడ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమని నమ్ముతారంటే లార్డ్ హనుమాన్ సంజీవని మౌంటైన్ తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకున్నారంట. ఈ టెంపుల్ని ఇండియన్ ఆర్మీ మెయింటైన్ చేస్తుంది. చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. కానీ మేము పోయిన టైం వచ్చేసి క్లౌడీ అండ్ రెయిన్, సో ఏం చూడలేకపోయాం మళ్ళీ. जय बजरंगी అండ్ ఇప్పుడైతే మనం గ్యాంగ్టాక్కి వెళ్తున్నాం మళ్ళీ. అక్కడ మనం ఎంజీ మార్కెట్ రోడ్ని తిరగబోతున్నాం. సో లెట్స్ గో. సో గైస్ ఇది ఎంజీ మార్కెట్. I remember the streetlights on the corner by the park we used to stay and drink past midnight till the sunrise, talking shit, a couple kids. We were friends that turned to lovers. Yeah, we fell into each other, but our love burned out like a cigarette. సో గైస్ ఇది డే 3 అండ్ ఇవాళ మనం నాథురా పాస్కి వెళ్ళబోతున్నాం విచ్ ఇస్ ఇండో చైనా బార్డర్.
ఇప్పుడే టైం 5:45 అవుతుంది. 6:30 7కి బయలుదేరదాం అనుకుంటున్నాము మేము. ఇప్పుడు 5:45కి సన్ వచ్చేసింది మొత్తం. అంటే యాక్చువల్లీ 5 o'clockకి మొత్తం వచ్చేసింది, కానీ మనకు కనిపించదు ఎక్కువైనా, ఎందుకంటే ఇది మొత్తం మా క్లౌడ్స్ కమ్మిపోయి ఉంటుంది కాబట్టి. క్లౌడ్స్ ఇప్పుడు వెళ్తున్నాయి క్లౌడ్స్. అండ్ ఇదే గైస్ మేము తీసుకునే హోటల్ వచ్చేసి ఇది ఆట్రియం అని. నిన్న మేము వేరే హోటల్లో ఉండే కంచన్నూర్పు అని, అది కొంచెం చిన్నగా అంతా బాగాలేదు. సో అట్లా నైట్ వచ్చి చేంజ్ చేసినాం. వావ్, గైస్ సీ ద వ్యూ. గైస్ అదే గైస్ వెస్ట్ పాయింట్ అని ఒక మాల్, దాని కింద అటు సైడ్ మా హోటల్ ఉంది ఒకటి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఇదే గైస్ లాల్ బజార్. అండ్ ఇదంతా ఎంజీ మార్కెటే. లాల్ బజార్ అయినా ఎంజీ మార్కెటే, కానీ అది ఇంకా కింద ఉంటుంది. అది సో గైస్ మనకి నాథులా పాస్ అలాగే నార్త్ సిక్కిం లేదా వెస్ట్ సిక్కిం వెళ్ళాలంటే మనకి పర్మిట్ కావాలి గైస్. ఆ పర్మిట్ మనం క్యాబ్ డ్రైవర్కి చెప్తే వాళ్ళు చేసిస్తారు. అది మనం 1 day ముందే చెప్పాలి. అలాగే వాళ్ళకి కొన్ని థింగ్స్ సెండ్ చేయాలి వాట్సాప్లో. సో వాళ్ళు చేస్తారు. అవి ఏమేమి పంపించాలో అని లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాని నెక్స్ట్ డే మీకు వాళ్ళు పర్మిట్ ఇస్తారు. అండ్ మండే అయితే నాథులా పాస్ క్లోజ్ ఉంటుంది గైస్. I remember the cabin in Tennessee. We got so high we cried, and you looked like heaven in the passenger seat. But life just passed us by, 'cause we weren't meant to be. But you still got a piece of me. Ooh, and I know you hate my guts, but I swear I mean it. నాథులా పాస్ కి కొంచెం దూరంలోనే మీకు మీ ప్రైవేట్ క్యాబ్ నుంచి షేరింగ్ క్యాబ్ కి మార్పిస్తారు గైస్. అంటే చిన్న క్యాబ్స్ ఎలా ఉండదు, పెద్ద క్యాబ్స్ ఎలా ఉంటాయి కాబట్టి. So guys, for 14,000 feet. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your name. సో గాయస్ ఇప్పుడైతే మనం
చాంగు లేక్ దగ్గర ఉన్నాం. దీన్ని చాంగు లేక్ అని పిలుస్తారు. ఇది ఒక మస్ట్ విజిట్ లేక్ అట్రాక్షన్. సో గైస్, ఇది ఇంకొక మస్ట్ విజిట్ ప్లేస్ గ్యాంగ్టాక్ లో ఉంటుంది. ఇది లోకల్ సైట్ సీయింగ్ విచ్ ఇస్ ఆర్చిడియం గార్డెన్. మేము ఆ రోజు చేయలేకపోయాం ఎందుకంటే ఇక్కడికి ఆ రోజు ఇండియా వైస్ ప్రెసిడెంట్ వచ్చిండే రాధాకృష్ణన్ గారు. ఇక్కడ ఆల్మోస్ట్ సిక్కిం ది ఒక హిస్టరీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ ఒక ఇండోర్ గార్డెన్ కూడా ఉంది. ఫోటో లవర్స్ కి చాలా బాగుంటుంది. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. సో గైస్, ఇది పార్ట్ 1. మనం పార్ట్ 2లో గ్యాంగ్టాక్ నుంచి పెల్లింగ్ వెళ్తాము. అలాగే పెల్లింగ్ లోకల్ సైట్ సీయింగ్ చేస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ సీ యూ ఇన్ ద సెకండ్ పార్ట్.